Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. వంశీ, ఏంటి ఆలోచిస్తున్నావు? సీత ఇష్టాలేంటో నీకు పూర్తిగా తెలుసు కదా. సీతకి ఎలాంటి బట్టలు బాగుంటాయో, ఏ సందర్భంలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. అదేంటి కళ్యాణ్ గారు, వంశీ సెలెక్ట్ చేయడం ఏంటి? ఆయన సీత విషయంలో వంశీ సెలెక్షన్ ఏంటి? మీరు కదా సెలెక్ట్ చేయాలి. ప్లీజ్ సమంత, వంశీ చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు. చూడు, వంశీ సెలెక్ట్ చేశాక నువ్వే చెప్తావు సీతకి ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది అని. వంశీ అంత కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాడని. వంశీ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? చూసారా కళ్యాణ్ గారు, సీతకేం కావాలో సీతకి తెలుసు. తనకేది దక్కుతుందో తను ముందే ఊహించుకుంది. అందుకే తనకు కావాల్సింది తను సెలెక్ట్ చేసుకుంది. అంతే కదా సీత? చెప్పాను కదా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నానని. అందులో మార్పు ఉండదు. మార్చుకోవాలి అనుకునే నిర్ణయాన్ని నేను ఎప్పటికీ తీసుకోను. విన్నావా సమంత, సీత ఎంత గొప్ప సమాధానం చెప్పిందో. తన జీవితం ఏంటో తన నిర్ణయం తనే తీసుకుంటుంది. ఎవరు ఏం చెప్పినా తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది కదా వంశీ? తను ఏది తన స్వార్థం కోసం చేయదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే చేస్తుంది. అదేంటో అర్థం చేసుకోవాలంటే ముందు మనకు మంచి మనసు ఉండాలి. అలాంటి మనసున్న వాళ్ళకు మాత్రమే తన మాటల్లో అర్థం ఏంటో అర్థమవుతుంది. సరే సమంత, నువ్వు కూడా సీత విషయంలో ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు కొన్న ఈ చీరలు ఏ సందర్భంలో ఏది కట్టుకోవాలో నువ్వు చెప్పావు కదా. ఆ సందర్భంలో అవే తను కట్టుకునేలాగా నేను చూసుకుంటాను. సీత కోసం ఇంత గొప్ప సెలక్షన్ చేసినందుకు థ్యాంక్స్. నేను దాని మీద ప్రేమతో తేలేదు. ఏదో రకంగా అది నీ జీవితంలోకి వస్తే వంశీ నా జీవితంలోకి వస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగకూడదని అనుక్షణం కనిపెట్టుకుంటూ ఇలా నటిస్తున్నాను. మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. నువ్వెక్కడికి బయలుదేరావు? ఎక్కడికి కాదండి, అలా బయటికి వెళ్ళొద్దామని. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం అబద్ధం చెప్తూనే వచ్చావు. కనీసం ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందులో దాచడానికి ఏముంది? నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. దాన్ని చూడకుండా నేను ఉండలేను. అదక్కడ వంట చేయలేక, ఇంటి పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే నేను భరించలేను. ఆడపిల్ల అన్నాక అత్తవారింట్లోనే ఉండాలి, భర్తతోనే ఉండాలి. కష్టమైనా సుఖమైనా ఆ ఇంట్లోనే అనుభవించాలి. అయినా వంట అనేది బరువు కాదు, బాధ్యత. ఇంటి పని అనేది చాకిరీ కాదు. తను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. కుదరదండి. నా కూతుర్ని అపురూపంగా పెంచుకున్నాను. ఎండ కూడా తగలకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అలాంటి నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలని నేను కోరుకున్నాను. అల్లుడు ఇల్లరికం వస్తే నా కూతురు ఇక్కడే ఉంటుందని ఎంతో ఆనందపడ్డాను. అలాంటి నా కూతురు ఇప్పుడు నాకు దూరంగా ఉంటే నేను చూస్తూ ఉండలేను. చూడు సురేఖ,
నీ అతి ముద్దు వల్లే సుష్మ జీవితం అలా తయారైంది. ఆడపిల్ల భర్తతో సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అక్కడ తను ఆనందంగా ఉంటే తన కడుపున పుట్టే పిల్లా పాపల్ని చూసి మనం మురిసిపోతూ ఉండాలి. అంతేకాని వాళ్ళు గొడవలు పడి విడిపోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. ఏ రోజైతే నువ్వు ఆడపిల్లకి జన్మనిచ్చావో ఆ రోజే తను ఇంకో ఇంటికి వెళ్ళిపోతుందని నీకు తెలియాలి. మీరు ఎన్నైనా చెప్పండి, మా అమ్మా నాన్న నన్ను పంపించారు. మీరు కాదన్నా నేను మాత్రం నా కూతుర్ని వదులుకోవాలనుకోవట్లేదు. అయినా సరే ఆ గోపి ముక్కు మీద కోపం ఉన్నాడు. నా కూతురు అక్కడ బాధపడుతూ ఉంటే నేను చూడలేను. దాన్ని బ్రతిమలాడైనా సరే ఈ ఇంటికి తీసుకొస్తాను. ఆగో, నేను నీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదా? అందుకే నువ్వు ఒక్కడికి కూడా బయటికి పెట్టడానికి వీల్లేదు. రా, రమ్మంటున్నా కదా. చెయ్యి వదలండి. ఏం చేస్తున్నారు? రమ్మంటున్నా కదా. రా. అది కాదండి, వదలండి. రా. రా. వదలండి. రమ్మంటున్నా కదా. ఆ. రా, వెళ్ళు. ఏమండి, తలుపు తీయండి. తలుపు తీయండి. ఏంటండి ఇది? నా ఇంట్లోనే నన్ను గదిలో పెట్టి బంధిస్తున్నారేంటి? తలుపు తీయండి. నా కూతురు జీవితం బాగుండాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఇల్లు జైలే అనుకో, ఆ గదిలోనే ఉండు. నీ కావాల్సిన తిండి పంపిస్తాను. నిన్ను మాత్రం అడుగు బయట పెట్టనివ్వను. ఇది చాలా అన్యాయం అండి. మీరు భార్యని హింసిస్తున్నారని కేసు పెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కేసు పెడతానని నన్ను భయపెట్టకలేదు. నిన్ను అడుగు బయట పెట్టనివ్వనని నేను చెప్తున్నాను కదా. ఇంకా కేసు ఎలా పెడతావో నేను చూసుకుంటాను. నోరు మూసుకుని లోపలుండు. తలుపు తీయండి. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. ఛ, నేను బయలుదేరే టైంకే రావాలా? ఇలా అడ్డుకోవాలా? ఏం చేయాలి? శ్రీను అంకుల్, ఆంటీ దగ్గర కారాపు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ బాగున్నారా? నేను బాగున్నానమ్మా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? స్కూల్ నుంచి నేను ఇంటికి వెళ్తున్నాను ఆంటీ. ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. నేను అలా బయటికి తిరిగేసి వస్తానని డాడీకి చెప్పాను. కార్లో వెళ్ళి రా అని అన్నారు. అందుకే వెళ్తున్నాను. బాగుందమ్మా. చిన్నపిల్లవి నువ్వొక్కదానివే ఇలా బయట తిరిగితే ఎలాగా? శ్రీను అంకుల్ కూడా ఉన్నారు కదా ఆంటీ. నేను ఎక్కడా కిందకి దిగను కదా ఆంటీ. ఆంటీ, ఈరోజు మీరు నాతో మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? ఎందుకమ్మా? ఆ రోజు గుడిలో మీరు మా అమ్మని చూడలేదు కదా. మీకు ఈరోజు మా అమ్మని చూపిస్తాను. మీరు నాతో రావాలి. కాదనకూడదు. లేదమ్మా, నేనిప్పుడు మా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇంకొకసారి వస్తానులే. ప్లీజ్ ఆంటీ, నా కోసం రండి. మా అమ్మ ఎంత మంచిదో మీరే చూస్తారన్నారు కదా. ఆ రోజు మీరే అడిగారు కదా మా అమ్మని పరిచయం చేయమని. అప్పుడు ఫోన్ వచ్చి వెళ్ళిపోయారు. మరి ఈ రోజు రండి ప్లీజ్. చెప్పాను కదా, చాలా పనుంది. మరొకసారి ఎప్పుడైనా వస్తాను. మీరు రాను అంటే ఇంకెప్పుడు మీతో మాట్లాడను. అయ్యో వద్దులేమ్మా. నీలాంటి మంచి అమ్మాయి నాతో మాట్లాడను అంటే నేను కూడా తట్టుకోలేను. అలాగే వెళ్దాం. కాకపోతే నువ్వు నాకు పరిచయం అయ్యాక నేను నీకేమీ కొనివ్వలేదు కదా. ముందు నీకోసం ఏదైనా కొంటాను, తర్వాత మీ ఇంటికి వెళ్దాం. వద్దంటీ, మా ఇంట్లో నాకు చాలా బొమ్మలున్నాయి. సరే, బొమ్మలున్నాయన్నావు కదా. పోనీ ఇంకేం కావాలో నువ్వే చెప్పు, అదే కొంటాను. ఐస్ క్రీమ్ కొంటారా? అదంటే నాకు చాలా ఇష్టం. రోజంతా తినమన్నా తింటాను. అలాగే అమ్మా. ముందు మనం ఐస్ క్రీమ్ తిని తర్వాత మీ ఇంటికి వెళదాం, సరేనా? అలాగే ఆంటీ. రండి, కారెక్కండి. బాబు,
ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళు. అలాగేనమ్మా, పద. రండి. మీ ఫైల్ మొత్తం స్టడీ చేశాను, అంత కరెక్ట్గానే ఉన్నాయి. నేను సైన్ చేస్తున్నాను. మీరు ఆఫీస్కి వచ్చి ఈ ఫైల్ తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం, ఇంకేమైనా తీసుకురమ్మంటారా? నో థ్యాంక్స్. ఓకే మేడం. బిల్ కౌంటర్ దగ్గర పే చేసేయచ్చా? చెయ్యొచ్చు మేడం. అయిపోయిందండి. ఓకే మేడం. హలో, చెప్పమ్మా, నువ్వే ఐస్ క్రీమ్ తింటావు? మీ ఇష్టం ఆంటీ, మీరేది ఇప్పిస్తే అదే తింటాను. పర్వాలేదమ్మా, నీకు ఇష్టమైంది చెప్పు, అదే తీసుకుంటాను. మ్యాంగో ఐస్ క్రీమ్. సరే, వెయిటర్, ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకురా. అలాగే మేడం. మరి మీరు? నేను ఐస్ క్రీమ్ తినను. మీరు తినకపోతే నేను కూడా తిన్ను. అయ్యో, సరే, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్ తీసుకురా. సరే మేడం. ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా నీకు? బాగుంది కదా? చాలా బాగుందంటీ. మీ అమ్మ గురించి నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది. నిన్ను ఎలా చూసుకుంటుంది మీ అమ్మ? చాలా బాగా చూసుకుంటుంది. కంటేనే అమ్మ ఎవరు తల్లి? కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నా కూడా అమ్మ అవుతారు. మీ అమ్మ నీకు అలాగే మారింది. అవునంటీ, కానీ మీకెలా తెలుసు? నాకు కూడా 2 పిల్లలు ఉండేవారమ్మా. వరసకి వాళ్ళు నాకు తమ్ముడు చెల్లి అవుతారు. కానీ నేను వాళ్ళని ఎప్పుడూ అలా చూడలేదు. నా పిల్లల్లాగే చూసుకున్నాను. నా తమ్ముడు నాకు దూరంగా ఉన్నా నేను పిలిస్తే పలికి అంత దగ్గరగా ఉన్నాడు. కానీ నా చెల్లెలు మాత్రం ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే బాధపడుతున్నారు? మీరింత మంచివారు కదా. మీ చెల్లి కూడా మీలాగే చాలా మంచిదై ఉంటుంది. నా చెల్లెలు ఎక్కడో సంతోషంగా ఉంది అనే ఆశతోనే బ్రతుకుతున్నాను. కానీ తను నాకు దూరమైందన్న బాధ నాకైతే ఉండిపోతుంది కదా. అది తలుచుకుంటేనే మరింత బాధగా ఉంది. మీరు మా ఇంటికి వస్తారు కదా, నేను మా అమ్మని చూపిస్తాను. మా అమ్మ కూడా మీ చెల్లిలాగే ఉంటుంది. అప్పుడు మీ చెల్లి మీకు దూరమైందన్న బాధ మీకు పోతుంది. సరేనా? ఇంత చిన్న పిల్లవి, నీకు ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మా అమ్మే చెప్పింది. నిజంగా మీ అమ్మ ఎంత గొప్ప మనిషి అమ్మా. తనని ఎందుకో ఈ క్షణమే నాకు చూడాలని ఉంది. మనం ఇంటికే కదులుతున్నాం. మా అమ్మని మీకు పరిచయం చేస్తాను. మా అమ్మని చూసాక మీరే అంటారు తనెంత గొప్పదో అని. చెప్పాను కదమ్మా, తనని చూడాలని నాకు కూడా ఉంది అని. తీసుకువెళ్తావా? వెళ్దామా ఆంటీ? వెళ్దామా? రా, పద. మేడం, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్. 130 రూపీస్ మేడం.
ఫైలు. సరే వెళ్దామా? రా, పద. థ్యాంక్ గాడ్, ఈ ఫైల్ ఎక్కడ మిస్ అయిందో అని ఎంతో బాధపడ్డాను. నా ఫైల్ నాకు దొరికింది. ఏయ్, లేవండి అందరూ, ఇమీడియట్గా ఖాళీ చేసిపోండి ఇదంతా. ఏంట్రా మర్యాదగా చెప్తుంటే ఎవరు మాట వింటలేదు? ఏయ్, ఎవర్రా మీరు? ఏంటి దౌర్జన్యం? ఇంకా దౌర్జన్యం చేయలేదు, వార్నింగ్ ఇస్తున్నా. మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి. ఇది మా దాసన్న స్థలం. నోటీసులు ఇచ్చారు కదా సూర్యం గారు, లీగల్గా ఫైట్ చేస్తానంటున్నారు కదా, మరి మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు? ఏంట్రా ముసలోడా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇది దాసన్న స్థలం. ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళకపోతే మీ అందరినీ ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. ఏ మనుషులే మీరు? చెప్పాం కదా ముసలోడా, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎదురు తిరిగితే ఇలాగే ఉంటది. ఇంకా చూస్తారేట్రా? అందరినీ తన్ని తరివేయండి. అలాగేనా? రేయ్, వెళ్ళండిరా, వెళ్ళండి. ఏంట్రా చూస్తున్నా? తరివేయండిరా అందరినీ. తరివేయండిరా. మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇది వృద్ధాశ్రమం అయ్యా. చేస్తున్నారు ఏంట్రా? ఏంట్రా కొడతావా? కొర్ర కింద పడే. మర్యాదగా బయటికి పోండి. పోండ్రా, పోండి బయటికి పదండ్రా. పోండ్రా, పోండి. ముందు ఆ గోడల బద్దలు కొట్టండిరా. ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళ తలపగలు కొట్టండి. ఎవర్రా నువ్వు? ఈ ఆశ్రమం జోలికొస్తే మర్యాదగా ఉండదు. ఇది మా దాసన్నది, ఇది నాది అని దాసన్న అనుకున్నాడంటే అది అన్నకు సొంతమైపోవాలి. మర్యాదగా తప్పుకుంటే నీకే మంచిది, లేదంటే ఆశ్రమంతో పాటు నువ్వు కూడా పోతావు. రేయ్, పంపించేదాకా వస్తే ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్తే మీకే మంచిది, లేదంటే చంపేస్తావా? మా అందరికి చంపేస్తావా? నీకంత దమ్ముందా? చూసావా ఇక్కడ ఎంతమంది ఉన్నారో? కత్తికో కండగా నరికేస్తాం. దున్నపోతుల్లో ఉంటే సరిపోదురా, కొంచెం బుర్ర వాడండి. మాలాంటి పెద్దవాళ్ల జోలికొచ్చినప్పుడు తాట తీసేస్తారని తెలుసుకోండి. వెళ్ళి మిమ్మల్ని పంపించిన వెదవకు చెప్పండి, ఈ స్థలాన్ని ఎవ్వరూ కబ్జా చేయలేరని, ఆశ్రమాన్ని ఇక్కడి నుంచి ఎవరు కదపలేరని చెప్పండి. రేయ్, ఇంకా వీటితో మాట్లాడరా. ముందు వీడిని నరికేసి తర్వాత ఆశ్రమాన్ని బద్దలు కొడదాం. రండ్రా. ఇది లైసెన్స్ ఉన్న రివాల్వర్. నా మీదికి ఎవరైనా వచ్చినప్పుడు షూట్ చేయొచ్చు, నాకు పర్మిషన్ ఉంది. నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు ఆత్మరక్షణ కోసం మీ అందరినీ షూట్ చేశానని నేను సింపుల్గా పోలీసులకు చెప్పొచ్చు. నా మీద ఏ కేసు ఉండదు. రండ్రా. ప్రాణాల మీద ఆశున్నవాడు ఎవడైనా ఉంటే పైకి పోవడానికి ముందుకు రండి. అడుగు ముందుకు పడిందంటే పుచ్చ పేలిపోతుంది. చూస్తాం, అది చూస్తాం. రేయ్, వీడి సంగతి ఇప్పుడు కాదురా, మళ్ళీ వద్దాం. పదండ్రా, పద.
నీకు సూర్యం మీద అభిమానమే కాదన్నయ్యా, సూర్యం ఆస్తిని కాపాడాలని బాధ్యత కూడా పెరిగింది. నీలో ఇంత మార్పుకి కారణమేంటో నాకైతే అర్థం కావటం లేదు. ఇంట్లో నువ్వు సూర్యం ఫోటోని చూసినప్పుడే నీకు సూర్యం మీద ప్రేమ పెరిగిందని నాకు అర్థమైంది. కానీ ఆ ప్రేమ నీ ప్రాణాలకు తెగించేదాకా ఉందని నేనిప్పుడే తెలుసుకున్నాను. అసలు నీలో ఈ మార్పుకి కారణమేంటో ముందు అది తెలుసుకోవాలి.